హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హనుమాన్ జయంతి వ్లాగ్ అండి. హనుమాన్ జయంతి సందర్భంగా మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్లో స్టార్టింగ్లో వచ్చేసి ఇక్కడ గణపతి, ఇంకా శివాలయము, ఇంకా సీతారామ వారి విగ్రహాలు కానీ, మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఇవన్నీ అయితే ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే దర్శనం చేసుకొని తర్వాత అయితే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. ఫస్ట్ అమ్మవారి టెంపుల్ తర్వాత ఇక్కడ వచ్చేసి గణపతి టెంపుల్ అయితే ఉంటుందండి. ఇవన్నీ ఒకటే దగ్గర అయితే ఉంటాయి వరుసగా టెంపుల్స్. తర్వాత వచ్చేసి శివాలయం అయితే ఉంటుందండి పక్కనే. ముందు వచ్చేసి ఇక్కడ శివలింగం ఉంటుంది, వెనక సైడ్ శివాలయం దేవుంది టెంపుల్ అయితే ఉంటుంది. ఆ పక్కనే వచ్చేసి రాములవారి విగ్రహాలు, రామాలయం అయితే ఉంటుందండి. ఇక్కడ రాములవారిని కూడా దర్శించుకున్నాము. హనుమాన్ జయంతి కాబట్టి హనుమాన్ టెంపుల్లోనే క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఇక్కడంతా ప్లేస్ అయితే ఖాళీగా ఉంది. ఇక్కడైతే ఎంత క్రౌడ్ లేదు, ఉన్నారు కాకపోతే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. మాకైతే అన్ని టెంపుల్స్లో దర్శనం అయితే మంచిగా జరిగింది. హనుమాన్ టెంపుల్లో కూడా దర్శనం అయితే మంచిగా జరిగింది. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ అనేది ఎవరైనా గుర్తుపడితే ఏ టెంపుల్ అనేది నియర్ బై ఎక్కడ అనేది కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హనుమాన్ టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూసారా క్రౌడ్ అయితే చాలా ఉండింది. స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం సేపు గేట్ క్లోజ్ చేసేసి ఆపేశారండి. అంటే లోపల వచ్చేసి అర్చన చేసుకునే వాళ్ళని ఇట్లా ఆపేసి వాళ్ళకి అర్చన చేసిన తర్వాత వాళ్ళని బయటికి పంపించిన తర్వాత మళ్ళీ గేట్స్ ఓపెన్ చేసి మళ్ళీ కొంతమందిని అయితే వదులుతున్నారు. హనుమంతుని దర్శనం అయితే మాకు చక్కగా జరిగింది. చాలా మంచిగా అయితే దర్శనం అయింది మాకు. మేము బయటికి వచ్చేసిన తర్వాత అయితే క్రౌడ్ ఇంకా అయితే పెరిగిపోయింది. బయట లైన్ వచ్చేసి చాలా ఎక్కువసేపు అయితే వెయిట్ చేయించారు. ఇక్కడ వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ముందు నుంచి అయితే క్లోజ్ చేసేసారండి, మళ్ళీ రావడానికి లేకుండా. టెంపుల్ వెనక సైడ్ నుంచి, దేవుని బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్ళి బయటికి అయితే వెళ్ళాలి. వెళ్తూ మళ్ళీ ఒకసారి దేవుణ్ణి దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి అయితే ఒకసారి చూపిస్తున్నాను. మేము ఈ టెంపుల్కి అయితే రెగ్యులర్గా అయితే వస్తుంటామండి, ప్రదక్షిణలు చేయడానికి వీలుగా బాగుంటుందనేసి ఎవ్రీ వీక్ అయితే వస్తుంటాము. శ్రీరామనవమి అప్పుడే మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ లోపలికి కూడా వెళ్ళలేకపోయాము, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము చాలాసేపు వెయిట్ చేసేసి. అందుకనే ఈరోజు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము. దర్శనం అయితే మంచిగా జరిగింది. జనాలు ఉన్నారు కానీ మరీ దర్శనం చేసుకోలేనంత జనాలు అయితే లేరు. దర్శనం అంతా అయిపోయి ఇక్కడ ఇదైతే ఎగ్జిట్ అండి, బయటకు వచ్చే లైన్. బయటకు వచ్చిన తర్వాత ఇలా లడ్డు బూందీ ప్రసాదము, ఇంకా తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారండి. తీర్థ ప్రసాదం తీసుకున్న తర్వాత బొట్టు పెట్టుకోవడానికి వచ్చాము. మా వాడికి బొట్టు నేను పెట్టినా కానీ సరిపోలే, వాడు పెట్టుకోవాలని చూస్తున్నాడు. వానికి ఎత్తి అద్దంలో చూపించిన తర్వాత అప్పుడు సాటిస్ఫై అయితే వచ్చాడు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి బయట అన్నదానం కూడా చేస్తున్నారండి. కాకపోతే మేమైతే ఇప్పుడే వెళ్ళలేదు అక్కడికి, ఇంకా టెంపుల్స్ అయితే మిగిలి ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఆ టెంపుల్స్ చూపిస్తాను, ఇక్కడ ఇంకా ఏమేమి టెంపుల్స్ ఉన్నాయనేది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత భోజనాల దగ్గరికి అయితే వచ్చామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా మందికి ఇష్టమైన దైవం అండి, ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉండదు, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఎక్కువ ఉంటారు కాబట్టి. మేము వచ్చేసి అరౌండ్ 11 ఆ టైం అయితే అయిందండి. జనాలు వచ్చేసి ఎక్కువ కూడా లేరు, అసలు ఈ టెంపుల్లో ఎక్కువ ఉండరు. ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే ఉంటారు. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. సాయిబాబా దర్శనం కూడా చేసుకున్నాము. చాలా మంచిగా అయితే దర్శనం జరిగింది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ దగ్గర నుంచి అయితే చూపిస్తాను సాయిబాబాని. ఇక్కడ దగ్గరగా ఇంకా సాయిబాబా వారి పాదాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒకసారి నమస్కరించుకొని ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. స్టార్టింగ్లో హనుమాన్ టెంపుల్కి వచ్చినప్పుడు క్రౌడ్తో ఫుల్ కవర్ అయిపోయిందండి. మాకు ఇక్కడ సీతారాముల విగ్రహాలు అయితే కనిపించలేదు, ఆ క్రౌడ్లో అసలు మాకేం కనిపించలేదు. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. మేము సాయిబాబా టెంపుల్ నుంచి వస్తుంటే స్ట్రైట్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళి ఒకసారి సీతారాముల వారిని అయితే దర్శించుకున్నాము. చాలా బాగున్నాయి అసలు విగ్రహాలు, డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఒక టెంపుల్ అయితే మిగిలిపోయిందండి. ఇక ఈ టెంపుల్ వచ్చేసి మా కులదైవం అండి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్. ఇక్కడికి వచ్చామంటే మేము కంపల్సరీ ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసిన తర్వాతే వెళ్తాము. ఎప్పుడు వచ్చినా సరే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము.
ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్నామండి. వీరబ్రహ్మేంద్ర స్వామివారి టెంపుల్ వచ్చేసి మెయిన్గా బ్రహ్మంగారి మఠంలో ఉంటుంది. మేము అక్కడికైతే చాలా అయితే వెళ్తుంటాం. మా ఇళ్ళల్లో చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు అయితే అక్కడే తీస్తుంటామండి. మా పిల్లలకి కూడా అక్కడే, మా బాబుకి అయితే అక్కడే తీసాము. అన్ని టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నదానం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నదానం పెడతారనేసి మాకైతే తెలీదు, వచ్చిన తర్వాతే చూస్తేనే తెలిసింది. ఇందాకైతే స్టార్ట్ అయింది. ఏమేమి పెడుతున్నారో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి స్వీట్ అయితే పెట్టారండి. ఇది రవ్వతో చేశారు, టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు ఉన్నాయండి. ఒకటి దోసకాయ పచ్చడి, ఒకటి మ్యాంగో పచ్చడి ఉంది. నేనైతే దోసకాయ పచ్చడి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి పులిహోర అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టారు. ఇంకా ఆలు వంకాయ కర్రీ, ఇంకా పప్పు కూడా అయితే వేశారు. సాంబారు ఇంకా పెరుగు కూడా ఉంది. అవైతే నేను తర్వాత తిన్నామండి. ఇలా ఎక్కడైనా మనం అన్నదానం దగ్గర తిన్నప్పుడైతే కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూర్చోడానికి ప్లేస్ ఎక్కడుంది అనేసి వెతుకుతారు. ఫస్ట్ వచ్చేసి మేము కూడా అలాగే వెతికాము. టెంపుల్ దగ్గర అయితే ప్లేస్ ఉందండి, ఖాళీగా కూర్చొని చాలామంది అయితే తింటున్నారు. అక్కడే కూర్చున్నాము. మా పాపనైతే ఫస్ట్ కూర్చోబెట్టేశాను. తనైతే చాలా ఇబ్బంది పడిపోతుంది ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు. తర్వాత వచ్చేసి ఇక మేము కూడా అయితే స్టార్ట్ చేసేసాము. సమ్మర్ స్టార్ట్ అయింది కదండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మజ్జిగ గ్లాసులు అయితే ఇస్తున్నారండి. చివర్లో వచ్చేసి చాలా టేస్టీగా ఉంది అండి మజ్జిగ మాత్రం. మా పిల్లలు అయితే 2-3 గ్లాసులు అయితే లాగించేశారు. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము. అందరికీ ఒకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.